ఆఫీస్కి టైం అవుతుంది. ఇంకేం చేయమంటావు? నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలా? నాతో ఎందుకులే గాని నీకు కాబోయే వాడికి చెప్తూలే. ఏంటి? నిఖిల్ నిన్ను కలవడానికి వస్తున్నాడే. ఈవినింగ్ మనం వెన్యూ చూడ్డానికి వెళ్తున్నాం 6కి. ఏం పార్ట్నర్, నేను చూడగానే నా చూపులు నీ వీపు గుచ్చుకున్నాయా? నువ్వు అందరు వచ్చారా? అంజలి నీకు కాల్ చేసి చెప్పిందట కదా 3 hours లేట్ వస్తానని. 3 గంటల పర్మిషన్ నేనేమీ ఇవ్వలేదు. కాల్ చేసి వర్క్ ఉంది రమ్మని చెప్పు. బాగా కాలుతున్నట్టుంది. అంజలి కరెక్ట్గా దొరికిందిరా నీకు. వీళ్ళేంట్రా బాబు, కొన్ని నెయ్యితో ఉండాలంట, ఇంకొన్ని కోకోనట్ ఆయిల్తో ఉండాలంట. క్యాటరింగ్ కొడుకు ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నాడు రా. నీకైనా అదే అన్నారు. నిన్న వాళ్ళ బామ్మంట అర్ధరాత్రి నాకు కాల్ చేసి ఎక్కడో కాశ్మీర్లో ఒక పువ్వు దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి పెళ్లికూతురు జల్లో పెడితే మంచిది, తెప్పించు అంటుందిరా. ఎప్పుడు వెళ్తున్నావు మరి? బాస్తో మాట్లాడమంటావా? ఊరుకోరా, కౌశిక్తో మాట్లాడా. ఆమెకి బోర్ కొట్టి కాల్ చేసినట్టుంది అంటున్నాడు. అది కాదురా, వాళ్ళకి బోర్ కొడితే కాల్ చేయడానికి కారా మనం ఉన్నది. అయినా స్టార్టింగ్లో ఎంతకంటే దారుణంగా ఉండేది లేరా. ఏంటంట? మాకు తెలీదమ్మా. ఆ కోపాన్ని అదిగో లోపల ఉన్నాడు చూడు, అర్జున్ మీద చూపించు. ఏంట్రా మళ్ళీ గొడవ? ఇంత కోపంలో వెళ్తుందంటే అర్జున్ సార్ని కొట్టినా కొడుతుంది. కొట్టదు లేరా, కొన్నిసార్లు కోపం కూడా మంచిదే. అలాంటిదే ఈ కోపం కూడా. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తా. ఏం జరుగుతుందిరా ఏడా? నా ఫేస్ పైన ఏదైనా మూవీ రన్ అవుతుందా? లేదు, ఏదో కొంపలు ములిగిపోయినట్టు పనులున్నాయని పిలిపించావు కదా, ఏంటా అని చూస్తున్నా. వర్క్ ఉందని చెప్పా అంతే. ఏంటా వర్క్? అంత అర్జెంట్ వర్క్ ఏంటి? చెప్పు చెప్పు, అర్జెంటుగా చెప్పు. అరవకు ఫస్ట్. సరే, అంత అర్జెంట్ వర్క్ ఏంటి చెప్పు. అదే ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్స్ అన్ని సెట్ అయ్యాయా అని. ఆల్రెడీ ఫిట్టింగ్స్ చెక్ చేసి 3 days అయిపోయాయి. ఓకే, అదే అడుగుదామని పిలిచా. ఏంటిది, రౌడిజమా? నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నా రౌడిజం నువ్వు తట్టుకోలేవు. అబ్బా, అయినా నేను ఆఫీస్లో అపాయింట్ చేసింది పని చేసుకోమని, నీ పర్సనల్ పనులు చూసుకొని కాదు. అంటే నేను పని చేయట్లేదా? నేను పని చేయకుండానే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళిందా? చూసాంలే నువ్వు పని చేస్తే ఎలా ఉంటుందో. సంగీత్ కాస్ట్యూమ్స్, డెకరేషన్, ఫాలోఅప్స్, చాలా బాగా పనిచేసావు. ఫస్ట్లో ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, అయినా నీ దగ్గర పారిపోకుండా ఇంకా పని చేస్తున్నా చూడు, నేను చాలా గ్రేట్. అసలు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నానో తెలుసా నీకు? అసలు మా బావ నన్ను చూడటానికి గచ్చిపోలి నుంచి మాదాపూర్ వచ్చాడు. ఎంత దూరం తెలుసా? షటప్పా, ఇవాళ నిన్ను ఇరిటేట్ చేసి చంపుతా చూడు. అంజలి అంత కోపంగా వెళ్తే వీడేంటి ఇప్పుడే మెడిటేషన్ చేసినట్టు ఇంత ప్రశాంతంగా వెళ్తున్నాడు? యుద్ధంలో రుద్రం దేవులా వెళ్ళి ఇలా స్లో మోషన్లో హీరోయిన్ వెళ్ళిపోతుంది ఏంట్రా? ఏంటో. అర్జున్ రాడా లంచ్కి? తెలుసు కదా వాడు. వీణ్ణి అర్జున్, ఈ మట్టి బుర్రకి స్ట్రైట్గా చెప్తే అర్థం కాదు. హలో బావా. అవునా, అప్పుడే నన్ను మిస్ అవుతున్నావా? ఎంత ప్రేమ బావా నీకు. ఈరోజు డ్రెస్ నాకు బాగా సెట్ అయిందా? హౌ క్యూట్గా ఉన్నానా? థ్యాంక్ యూ బావా. ఒకరుంటారు, ఎందుకుంటారో తెలీదు, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలీదు, ఎప్పుడు ముచ్చు మొహం వేసుకొని ఉంటారు. ఉండు మళ్ళీ చేస్తాను. ఏయ్, ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ ఏంటి? నేను ఫోన్ మాట్లాడుతున్నాను. అది ఫోన్ మాట్లాడుతున్నట్లేదు, పని కట్టుకుని ఎవరినో తిట్టినట్టుంది. అర్థమైంది కదా, చాలు. హలో, పక్కెళ్ళి మాట్లాడుకో. అయిపోయిందిలే, రా తిందాం. వెళ్ళి పని చూసుకో.
రా అర్జున్, అందరం కలిసి తిందాం. వెళ్ళమన్నానా? రావచ్చు కదా. ఏయ్ మెంటలా, వెళ్ళు. ఏయ్ అంజలి అంజలి అంజలి, వద్దు అంజలి. పదండి వెళ్దాం. వాటర్ తాగంజలి. అసలేమడిగా అని అంతలా అరిచాడు? వాడి గురించి తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళావు? మారుతున్నాడని వెళ్ళా. అదంత ఈజీ అనుకుంటే ఇన్ని రోజులు పట్టేది కాదంజలి. వాడు మారేలోపు సచ్చేలా ఉన్నా. ఏంటి తినరా? తిన్నాక చాలా పనులు ఉన్నాయి, త్వరగా తినండి. నీకు సపరేట్గా అయిపోవాలా? తిను. హలో, నీతోనే మాట్లాడేది. నువ్వు సారీ చెప్తేనే నేను తింటా. తినకైతే. ఆహా. అమ్మో, 9 అయిందా? పోదాం ఇంకా. అవును, మా రోమియో ఏం చేస్తున్నాడో చూద్దాం. కౌశిక్, హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. నువ్వు అడిగినట్టే బ్యాచిలరేట్కి ఫామ్ హౌస్ రెడీ. పర్సనల్గా నేనే చూసుకుంటున్నా. నీ ఫ్రెండ్స్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సరే, నైట్ కాల్ చేస్తా. సరే, ఇప్పుడే మాట్లాడతా. బాయ్. నడుము నొప్పి మామూలుగా లేదు. ఈ ఈవెంట్ అయిపోయేలోపు నా నడుము ఇరిగేటట్టుంది. బా బా వేడి వేడి కాఫీ కొడితే బాగుండు. పని అయ్యాక చూసుకుందాం. దయ్యం అనుకున్నా. నిజంగానే దయ్యం ఉంది. ఏంటి ఇంత లేట్? ఇంటికి వెళ్ళలేదా? కాఫీ. అయితే కష్టపడుతున్నావు కదా, అందుకే మంచి కాఫీ చేసి తీసుకొచ్చా. నాకేం అవసరం లేదు, నేను తెచ్చుకుంటా. ఛీ, మిషన్ కాఫీ తాగితే ఏం కిక్ వస్తుంది? మంచి ఫిల్టర్ కాఫీ తీసుకో. కాఫీ తీసుకుంటున్నావని నేను అడ్వాంటేజ్ తీసుకుంటా అనుకుంటున్నావా? నేను చాలా డీసెంట్. సరే, అక్కడ పెట్టేసి వెళ్ళు. ఏంటి ఇంకా వెయిట్ చేస్తున్నావు? మనుషులు అన్నాక హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తారు. ఆయన మర్చిపోయాను, నువ్వు మనిషివి కాదు కదా. లూజ్.
ఓఫో. ఈ లూజ్దేంది ఇంకా ఇక్కడే ఉంది? అందరు వెళ్ళిపోయారు. సర్లే, కాఫీ ఇచ్చింది కదా, లేపుదాం. అంజలి, అంజలి పడుకుందా, పైకి పోయిందా? అంజలి, గుడ్ మార్నింగ్ అర్జున్. నేను ఇంటికి వెళ్తున్నా. హా? అర్జున్ ఆగు, నేను కూడా వస్తా, నీకోసమే ఉన్నా. బుక్ చేసుకోవా? ఈ టైంలోనా? క్యాబా? నేను పోను. మరి మ్మ్, మ్మ్. ఛాన్సే లేదు. బుక్ చేసుకో, వెయిట్ చేస్తా, లేకుంటే నేను వెళ్తా. వెళ్ళిపో, నేను ఆఫీస్లో పడుకుంటా. ఒక్కదానివే ఆఫీస్లో? హా, హా, తెలుసు కదా, అంజలి ఇక్కడ ఆడపిల్ల కాదు, ఆడపులి. ఆడపులికి దయ్యాలంటే భయం లేదా? ఎందుకు? అంటే ఆఫీస్లో దయ్యాలు ఉన్నాయి, భయమేం లేదు కదా. అయినా నీకెందుకు భయం? మీరు ఒకటే జాతి కదా. నీ దెబ్బకి ఈరోజు దయ్యాలు మళ్ళొకసారి చేస్తాయి. సరే, బుక్ చేయి, నేను వస్తా. అర్జున్, క్యాబ్ వచ్చింది. సరే మరి, బాయ్. అర్జున్, నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఒక క్లయింట్ పెళ్ళుంది, నువ్వే చేయాలి. ఎవరి పెళ్ళి? బడ్జెట్ ఎంత? ఏ స్టైల్లో కావాలి? సరే, క్లయింట్ని రేపు ఆఫీస్కి వచ్చి కలవ మనం. క్లయింట్ నీ ముందే ఉంది. వాట్? హా, నా పెళ్ళే. అదేంటి ఈరోజే కలిసి అప్పుడే పెళ్ళా? ఇంట్లో వాళ్ళు ఫిక్స్ చేశారు. నీకు ఇష్టమేనా? నా ఇష్టంతో ఏం పనుందిలే అర్జున్. మనం ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండాలని రూల్ లేదు కదా. లేదు, బట్ స్టిల్ ఇష్టమైన పెళ్ళి చేసుకోకుంటే ఆ పెళ్ళికి అర్థమేముంది? అయినా నువ్వు మరీ అర్జున్, ప్రాజెక్ట్ వస్తే ఈ క్వశ్చన్స్ ఏంటి? ఓ, ఎంప్లాయీని కదా, డిస్కౌంట్ అడుగుతా అని భయపడుతున్నావా? అడగనులే. అయినా నేను ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు. ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఏమిష్టం లేదు? ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అది నా ఇష్టం. అరే, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఏం లేదు. అన్నిటి నుంచి ఇలా పారిపోతుంటావా అర్జున్? ఒక్కసారైనా ఫేస్ చేయాలి అనిపించలేదా? ఏం చేయమంటావు? రియాలిటీని ఫేస్ చేయాలా? అంటే ఏంటి? కార్తిక్ గాడు లేడు అన్న నిజాన్ని పక్కబెట్టి బతికాలా? పక్కన పెట్టమని కాదు, యాక్సెప్ట్ చెయ్యు. అయినా ఇది నీ ఫాల్ట్ కాదు. నువ్వు చేయని తప్పుకి నిన్నెందుకు పనిష్ చేసుకుంటున్నావు? అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓ, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చెప్పావని నేను పెళ్లి చేసుకోకూడదు, అంతేనా? ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి. ఆ విషయం నీతో చెప్పలేను, అలా అని నేను వదులుకోలేను కూడా. నేను చూశాక పాత అర్జున్ అయితే వెంటపడి టార్చర్ చేసి మరీ ఐ లవ్ యూ చెప్పుకునేవాడు. కానీ నేను అలా కాదు. అమ్మాయిలంటే అసహ్యం. కానీ నువ్వు వచ్చావు, అంతా మారిపోయింది.
మరి ఆ విషయం నాకు చెప్తే సరిపోతుంది కదా. ఒక్క మాట, అంజలి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నాకేం కావాలో నాకే క్లారిటీ లేదు, నీకేం చెప్పను. నాలాంటి వాడితో కష్టం అంజలి, నిన్నెక్కడ బాధ పెడతానేమో అని భయం. పెడితే పడతాం మరి. నెత్తి మీద ఒక్క ముట్టికే వేస్తా. అర్జున్, ఏంట్రా ఇది? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయినావు? సి దిస్ వాట్ గర్ల్స్ క్యాన్ డూ. ఇలానే చేస్తారు వాళ్ళు, ఇలానే. ఏంట్రా మనుషులతో మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయావా? ఇలా మొక్కలతో మాట్లాడుతున్నావు. అవైతే అబద్ధాలు చెప్పలేవుగా, మోసాలు చేయవు. నీకు దండం రా బాబు, ఏది మాట్లాడినా అక్కడికే వస్తావు. అందరు వచ్చారా? అంజలి నీకు కాల్ చేసి చెప్పిందట కదా 3 hours లేట్ వస్తానని. 3 గంటల పర్మిషన్ నేనేమీ ఇవ్వలేదు. కాల్ చేసి వర్క్ ఉంది రమ్మని చెప్పు. బాగా కాలుతున్నట్టుంది. అంజలి కరెక్ట్గా దొరికిందిరా నీకు.